ఇంత వనరులు ఉన్న ఉత్తరాంధ్రలో కొన్ని కారణాల వలన పార్టీలో మనం అన్ని కార్యక్రమాలు చేయలేకపోతున్నాం. దాని గురించి కొంచెం దృష్టి సారించండి అని విజయనగరం జిల్లాకి వెళ్ళమన్నారు. ఆ 2 రోజులు 3 రోజుల పర్యటనలో భాగంగా ఏదో తూతు మంత్రంగా ఒకరోజు నెల్లిమర్లలో ఒక 10 మందితో సమావేశం ఏర్పాటు చేశారు. నేనే ఆశ్చర్యపోయాను. అంటే నిజంగానే మన పార్టీ పరిస్థితి ఇదా? ఎందుకు ఈ విధంగా ఒక సమావేశం మన పార్టీ బలోపేతం కోసం, పార్టీ నిర్మాణం కోసం మనం కార్యక్రమం చేసుకుంటుంటే మరి సమాచారం అందకనా లేకపోతే ఏ లోపం వల్లనో కానీ ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది ఆ సమావేశం నేను అటెండ్ అయినందుకు. కానీ దాన్ని దిగమించుకొని పార్టీ కోసం మనం చేసే కార్యక్రమాలు చేయాలి, ఆ అంకిత భావంతో ముందుకెళ్ళాలి. చివరికి ఏం తోచక రోడ్డు మీద 2-3 టీ స్టాల్తో ఆగి అప్పుడే మన గ్లాస్ సింబల్ వచ్చింది. సో మన గ్లాస్ సింబల్ గురించి పెద్ద చోట గ్లాస్కి ఓటేయండి అని చెప్పి ఆ హైవే పైన నేను ఆ రోజు క్యాంపెయిన్ చేసుకుంటూ కొద్దిసేపు సమయం గడిపాను. 2018 ఈరోజు 2022. ఈరోజు మీ అందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా పార్టీ కోసం సమయం వెచ్చించి వచ్చారు. అందుకనే ఆ సంఘటన చెప్తున్నా, మీకు గుర్తు చేస్తున్నాను. ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు అయినందుకు, నాయకత్వం పైన మీకున్న నమ్మకం మీరు నిలబెట్టుకున్నందుకు, మీకోసం పవన్ కళ్యాణ్ గారు అన్నీ వదులుకొని రాజకీయాల్లో వచ్చి నిలబడినందుకు మనందరం కూడా గర్వపడాలి. పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. నాయకత్వం ఎప్పుడు కూడా ఉపన్యాసాలకే పరిమితం కాదు. నాయకత్వం అన్నప్పుడు మనలో ఆ మార్పు కనపడాలి. మనం చేసే ప్రతి అడుగు, మనం వేసే ప్రతి అడుగు ప్రజలు చూసి మనని కొంతవరకైనా ఆదర్శవంతంగా తీసుకుని దానికి నిలబడాలి. ఫ్లెక్సీలు కట్టినందుకో లేకపోతే 4 దండాలు వేయించుకున్నందుకో మన నాయకులం కాం. ఎట్టి పరిస్థితుల్లో నాయకులం కాం. నాయకత్వం క్షేత్రస్థాయిలో పనిచేసినప్పుడు, ప్రతి ఒక్కరిని ఆదరించి అభిమానించినప్పుడు, సమస్యలపైన మనకి ఆ పట్టు తెచ్చుకున్నప్పుడు, దానికోసం మనం క్షేత్రస్థాయిలో తిరిగి జనసేన పార్టీ నుంచి వచ్చాం, మేము నిలబడతాం, మీకోసం పోరాడతాం అని అన్నప్పుడు అదే మనకి నాయకత్వం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మొన్న గుంకలం హౌసింగ్ కాలనీ సందర్శించడానికి మన విజయనగరం వచ్చినప్పుడు మీరందరూ చూపించిన అభిమానం ఈ జిల్లాలో బహుశా ఎవరు కూడా ఊహించలేదు. ఇంతమంది వస్తారా పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడానికి అని. అంటే ఒక నాయకుడు నడిచి చూపించాడు మనకి. ఎన్ని కష్టాలైనా, ఎన్ని అవమానాలు గురైనా, ఆర్థిక పరంగా మన ఇబ్బంది పెట్టినా, మన మూలాలు దెబ్బ కొట్టడానికి అనేక ప్రయత్నాలు చేసినా, మనం ఒక రాజకీయ పార్టీగా ఎదగాలి, దానికి మనం అంకిత భావంతో పనిచేయాలి. నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, 2018లో కవాతు జరిగింది రాజమండ్రిలో. బహుశా భారత రాజకీయాల్లో ఒక కార్యక్రమం, రాజకీయ కార్యక్రమం అంత భారీ స్థాయిలో జరిగిందని ఏనాడు కూడా ఎవరు చూసుండరు. ఏదో గతంలో స్వాతంత్ర్యం రోజుల్లోనో లేకపోతే జయప్రకాష్ నారాయణ గారి రోజుల్లోనో జరిగింది బీహార్లో. కానీ స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు బస్సులు పెట్టుకొని, లారీలు పెట్టుకొని, కార్లు పెట్టుకొని, బైకులు పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నుంచి కూడా చాలామంది వచ్చి అంత అద్భుతమైన కార్యక్రమం చేశారు మన కవాతు జరిగిన రాత్రి మెసేజ్ వచ్చింది, భారీ తుఫాన్ వచ్చింది, చాలా నష్టపోయాం. సో కనీసం మన నాయకులతో కూర్చుని ఆ సంతోషాన్ని, అంత అద్భుతమైన సభ జరిగిందని పాలు పంచుకునే అవకాశం కూడా లేక ఉదయం 6:30కే కళ్యాణ్ గారు నేను బయలుదేరి శ్రీకాకుళం వచ్చాం. దాదాపు 6 రోజులు మేము ఒక చిన్న ఫంక్షన్ హాల్లో ఉన్నాం. ఆ ఫంక్షన్ హాల్లో కరెంటు కూడా లేదు. 6 రోజులు అక్కడే ఉన్నాం. ప్రతిరోజు లేవడం, పొద్దునే ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళడం, సందర్శించడం. ఎక్కువగా మత్స్యకార గ్రామాలు సందర్శించాం. అక్కడున్న పేదరికం, అక్కడున్న ఇబ్బందులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం ఏ విధంగా మన దగ్గర ట్యాక్సులు తీసుకుని దోచేసి ఈ ప్రాంతానికి ఎంత నష్టం కలిగించిందో ఆ రోజు మాకు చాలా స్పష్టంగా కనపడింది. అక్కడ ఒక యువకుడు కారు వెనక పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారి మైక్ ఇవ్వన్నా, ఒకసారి మైక్ ఇవ్వని పవన్ కళ్యాణ్ గారిని అడిగితే, చీకట్లో అప్పుడు కరెంటు కూడా లేదు. సో మా కెమెరాలో ఉన్న, మన ఫోన్లో ఉన్న లైట్లు ఆన్ చేసి ఆ అబ్బాయికి ఆ మైక్ ఇస్తే, అన్న మాకు ఈ 25 కిలోలు కాదు అన్న, మాకు కావాల్సింది, మాకు 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలన్నా అన్నాడు. అటువంటి సమయస్ఫూర్తి, పట్టుదల ఉన్న గడ్డ ఇది. ఎంతో ఇబ్బందులు గురైన గడ్డ. ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతం నుంచి ఎదిగిన వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసమే పనిచేసుకున్నారు, వాళ్ళ కుటుంబం కోసం పనిచేసుకున్నారు. ఈ వనరులు
ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టి ఉత్తరాంధ్ర వనరులన్నీ కూడా తాకట్టు పెట్టి చివరికి కలెక్టర్ బంగ్లా, తహసీల్దార్ ఆఫీసు అన్నీ కూడా తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని బటన్లు నొక్కుతున్నా అంటున్నాడు ఆయన. దానికే పరిమితమైంది. మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు చాలా చక్కగా ఇందాక గ్రామ సభలో ప్రశ్నించండి అని చెప్పాడు మనకి. వాస్తవం అక్కడే మొదలవ్వాలి. నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు కేరళకి వెళ్ళాను ఒక రోజు. అక్కడ రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ లోకల్ లీడర్షిప్ అని ఉండేది, గవర్నెన్స్ గురించి. పంచాయతీ వ్యవస్థ భారతదేశంలో ఉన్నతమైన స్థానం కేరళలో ఉంది. అక్కడ మంత్రిని, ఎమ్మెల్యేని, ఎంపీని ఎవరు కూడా పట్టించుకోరు. సర్పంచ్ అంటే ఇట్లా మీటింగ్ జరుపుతారు. అంతమంది అధికారులు ఉంటారు. 14 శాఖలు సర్పంచ్ చేతిలోనే ఉంటాయి. అంత అద్భుతంగా అక్కడ స్థానిక సంస్థలు ఉంటాయి. అక్కడ నేను పర్యటించినప్పుడు నేను మొట్టమొదటిసారి నేను చూసింది చిన్న పిల్లల్ని కూడా భవిష్యత్తులో వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, ప్రజాస్వామ్యం గురించి అర్థం చేసుకోవాలని అక్కడ బాల పంచాయతీలను ఏర్పాటు చేశారు. ఆ బాల పంచాయతీల కాన్సెప్ట్ నేను బ్రిటిష్ గవర్నమెంట్తో మాట్లాడి యూనిసెఫ్తో నేను టైఅప్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో కూడా నేను అప్పుడు ప్రారంభిద్దామని ఒక ప్రయత్నం చేశాను. చివరి దశలో రాష్ట్రం అప్పుడు విడిపోతున్న పరిస్థితిలో కొంచెం ఉద్రేకంగా ఉండింది కాబట్టి ఆ కార్యక్రమాన్ని నేను లాంచ్ చేయలేకపోయా. కానీ నిజంగా అది చాలా మనం గర్వపడాలటువంటి కార్యక్రమం. ఎందుకంటే చిన్నపిల్లలు ప్రతి ఆదివారం వాళ్ళు కూర్చుని గ్రామ సభలో వాళ్ళల్లో ఒకళ్ళు పంచాయతీ కార్యదర్శి, ఒకరు పంచాయతీ ప్రెసిడెంట్, ఒకళ్ళు సెక్రటరీ, ఒకళ్ళు వార్డ్ మెంబరు, వాళ్ళు చిన్న తీర్మానాలు చేసుకుని 10 రూపాయలు వాళ్ళు వసూలు చేసుకుంటారు ప్రతి సమావేశానికి. ఈ 10 రూపాయలతోటి వాళ్ళు పారిశుద్ధ్యం గురించి వాళ్ళ వంతు వాళ్ళు సహకరిస్తారు. ఇందాక నేను తోటపల్లి బ్యారేజ్కి వెళ్ళినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించింది. అద్భుతమైన ప్రాంతం. నిజంగా అక్కడ పర్యాటకానికి మనం ప్రోత్సహిస్తే మినిమం నేను అనుకోవడం ఈ ప్రాంతాల్లో కనీసం 300-400 మందికి ఉద్యోగాలు ఇప్పించవచ్చు. అంత గొప్ప అవకాశం ఉన్న ప్రాంతం. ఏం చేశారు ఈ మూర్ఖులు? తాళం వేసి పెట్టారు, బ్యారికేడ్లు కట్టేశారు ఎవరు రానికుండా. నాకు నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు ఈ విధంగా ఈ ప్రాంతాన్ని కావాలని మన సంపదన్ని, మన వనరుల్ని మన రాష్ట్ర ప్రజలకి అర్థం కాకుండా విధంగా, తెలియని విధంగా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఎందుకు మన అవకాశాలని వాళ్ళు తొక్కేస్తున్నారు? ప్రతి ఒక్కరు, నేను నిన్నటి నుంచి వింటున్నాను, మన యువత మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారితో వచ్చినప్పుడు రోడ్డు మీద కొంచెంసేపు ఆగి మేము కొంతమంది పిల్లలతో మాట్లాడినప్పుడు యంగ్ పీపుల్ వాళ్ళందరూ కూడా ఇదేదో కోరుతున్నారు. ఏపీపీఎస్సీ మోసం, జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ మోసం. సరే పోనీ మాకు ఎక్కడైనా ప్రైవేట్గా ఉద్యోగాలు దొరుకుతాయంటే ఈ ఫార్మా ఇండస్ట్రీలో అన్నీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వేరే వాళ్ళని తీసుకొచ్చుకొని అది కూడా 11 నెలలకి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి మోసం చేసి పంపిస్తున్నారు. మరి మన పరిస్థితి ఏంటి? స్థానికంగా చట్టం తీసుకొచ్చాడు అయినా ఎవరైనా మాట్లాడుతున్నారు దాని గురించి ఈరోజు చెప్పండి. 75% లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇస్తానని చట్టం తీసుకొచ్చి పెద్ద ప్రకటనలు చేశాడు ఈ ముఖ్యమంత్రి. ఏమైపోయింది ఈ రోజున? ఈరోజు మధ్యాహ్నం అక్కడ శ్రీకాకుళంలో మీటింగ్ పెట్టి నర్సన్నపేటలో అక్కడ కూడా మళ్ళీ పరదాలు, మళ్ళీ పెన్నులు లాక్కోవడం, చున్నీలు లాక్కోవడం, మహిళల దగ్గర నుంచి బ్యారికేడ్లు కట్టడం, ఎవరిని రానికుండా షాపులు మూసేయడం, ఇవన్నీ చేసి ఏం చేస్తాడు ఆయన? ప్రభుత్వ వేదికని పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తాడు. దానికే పరిమితం అవుతుంది. ఇది మన డబ్బు, మనం అందరం ట్యాక్సుల ద్వారా కట్టిన డబ్బు. ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి అధిపతి, ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పాలి, ప్రతి పౌరుడు తరఫున నిలబడాలి ఆ ముఖ్యమంత్రి. ఈ వైఎస్ఆర్సీపీకి ముఖ్యమంత్రి లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినా దేనికోసం ఈ వేదికలు ఆయన రాజకీయ వేదికలకు ఉపయోగిస్తున్నాడు? దేనికోసం ఆయన పర్యటన చేస్తున్నాడంటే మన నాయకులందరినీ కూడా నిర్బంధం చేస్తారు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా మనం నిరసన తెలుపుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఆ హక్కు మంది. అది కోల్పోయే విధంగా, భయపట్టించే విధంగా కేసులు పెడుతున్నారు. విజయనగరం జిల్లా అంటేనే మా వాళ్ళు బయటికి రారండి భయపడుతున్నారు. ఎవరిని చూసి భయపడుతున్నారు? బొత్స సత్యనారాయణ గారిని చూసి భయపడుతున్నారా? వాళ్ళ కుటుంబం చూసి భయపడుతున్నారా? వాళ్ళకున్న డబ్బు చూసి భయపడుతున్నారా? అరే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తే మీకు నాయకుడుగా ఉన్నప్పుడు మీరు 4 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఏముంది అసలు? మీకు ఏముంది అసలు? మీకు అవసరం? మేమున్నాం, ఉన్నంత వరకు నాయకత్వం ప్రొవైడ్ చేస్తాం. మీకు న్యాయ విభాగం ఏర్పాటు చేశారు. గంట లోపే మీకు స్థానికంగా ఎవరొకళ్ళు అక్కడ ఉన్న అడ్వకేట్ అర్జెంటుగా వచ్చి మీకు పోలీస్ స్టేషన్లో మీకు సహాయంగా నిలబడి పోలీసులు ప్రశ్నించి మీకు ఎటువంటి ఇబ్బంది కాకుండా మీ తరఫున నిలబడడానికి, పార్టీ తరఫున నిలబడడానికి ఒక చక్కటి న్యాయ విభాగం ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారు. అంతకన్నా గంభీరమైన సమస్య అయితే ఆయనే స్వయంగా వస్తా అన్నారు. ఈరోజు మనం జూట్ మిల్లుల గురించి మాట్లాడుకుంటున్నాం. నిజంగానే నేను ఉదయమే అనుకున్నాను, ఈ యూత్ కోసం
పవన్ కళ్యాణ్ గారు చాలా రగిలిపోతున్నారు, యువతకు మనం అన్యాయం చేసేసామని. డెఫినెట్గా మనం విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో యువత కోసం చాలా ఆదర్శవంతంగా ఒక గొప్ప కార్యక్రమం మనం ఆలోచించుకుని రూపొందించి పవన్ కళ్యాణ్ గారు దాంట్లో అందరికన్నా ముందుండి మన ముందు తీసుకెళ్తారు. ప్రజలకు అర్థమయ్యే విధంగా. ఇంత దారుణంగా మన యువత పాపం ఈ రోజున కనీసం ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వం నుంచి ఒక నిస్సహాయత, స్పందించలేని మనస్తత్వం. అసలు ఏమైనా ఈ ప్రభుత్వంలో కొంతవరకైనా మానవత్వం ఉందో చెప్పండి, కొంచెమైనా మానవత్వం ఉందా చెప్పండి. ఇవాళ మధ్యాహ్నం కూడా నాకు యువకుడు కనపడ్డాడు. ఉదయం నేను చీపురుపల్లి నియోజకవర్గం గురించి నేను మాట్లాడుతుంటే యాక్సిడెంట్ అయ్యి పాపం కాలిపోయింది. 9 నెలలు అయింది ఆయనకి. సదరం సర్టిఫికేట్ కూడా 80% వికలాంగులను వచ్చింది. ఈ రోజు వరకు పెన్షన్ ఇవ్వలేదు అతనికి. ఎందుకంటే నువ్వు జనసేన జెండా కడతావు కాబట్టి నీకు ఇవ్వం అంటున్నారంట. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగాడు, 10 మంది చుట్టూ తిరిగాడు. ఆయన ఎంతవరకు ఆయన పాపం ఆయన వాకర్ పెట్టుకొని కుంటుకుంటూ వెళ్ళి ఎంతమందికి ఆయన ప్రాధేయపడగలుగుతాడు? ఏంటి ఈ అన్యాయం? దేనికి? దీనికి మీరందరూ ప్రశ్నించాలి. ఒక గ్రామ సభలో మనం మాట్లాడగలుగుతాం అనే ధైర్యం మనకు మన సోదరుడు చెప్పినప్పుడు మనం రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో మనం దాని గురించి పోరాడదాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే మన ఉద్యోగాల కోసం కాదు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రస్తుతం జనసేన పార్టీ ఎన్జిఓ కాదు. జనసేన పార్టీ 100% రాజకీయ ప్రస్థానానికి కట్టుబడి రాజకీయ అవసరాల కోసమే మనం ముందుకెళ్తున్నాం. దానికోసమే జనసేన పార్టీ చేశాం. గతంలో మనం అనేక కార్యక్రమాలు చేశాం, చక్కటి కార్యక్రమాలు చేశాం. కోవిడ్ వచ్చినప్పుడు మనం నిలబడ్డాం. ఎవరికి ఎక్కడ ఇబ్బంది అయినా అందరికన్నా ముందు నిలబడేది జన సైనికులు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికక్కడ హడావుడిగా పాపం పంపిస్తారు, వాళ్ళ వంతు వాళ్ళు ఏదో సహాయం పంపిస్తారు, నిలబడతాం. కానీ మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలంటే వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జరగాలి. దానికోసం ఈ సంవత్సరం కాలం మీరందరూ కూడా కృషి చేయండి, సమయం వెచ్చించండి. మీరు నాయకత్వం మీ చేతుల్లోకి తీసుకెళ్ళండి. అది చాలా అవసరం. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని సెలెక్ట్ చేస్తారు, ఎవరిని నియమిస్తారు, అది వదిలేసేయండి అంశం. ఈ 6 రోజుల పర్యటనలో అనేక అంశాలు మేమందరం కూడా స్వీకరించి చాలామంది చెప్పిన విషయాలు అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి అంతిమంగా మన పార్టీ అధ్యక్షులు నిర్ణయిస్తారు మన జిల్లాకి ఏది మంచిది, మన నియోజకవర్గానికి ఎవరికి అపాయింట్ చేస్తే బెటర్, ఎవరు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళగలుగుతారనే భావన చాలా స్పష్టంగా ఆయనకి ఒక మంచి అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఉదయం కూడా నేను చెప్పిన మాటలు ఇంకోసారి మీ అందరికీ చెప్తున్నాను. ఈ రోజున ఆయన కష్టపడి 2014 నుంచి కంప్లీట్గా అవమానపరిచిన, ఇబ్బంది పెట్టిన జనసేన పార్టీ స్థాపించి ఇంత దూరం తీసుకొచ్చి ఈరోజు మనకి ఈ వేదిక ఏర్పాటు చేశారు. ఈ వేదికలో ఈరోజు దాదాపు 80% మంది మొట్టమొదటిసారి ఒక వేదిక నుంచి మాట్లాడుతున్నారు. అదే ఆయన లక్ష్యం, ఆయన కోరుకునేది కూడా అదే. సామాన్యుడికి మనం నాయకత్వం అప్పగించాలి, అవకాశం ఇవ్వాలి. తన మన కుల మతం ఏది ప్రాంతం అనేది లేకుండా ప్రతి ఒక్కరిని మనం ముందుకు నట్టే విధంగా, ఒక చక్కటి అవకాశం ఇచ్చే విధంగా, ఆ నాయకత్వాన్ని మనం ఇంకా పెంచే విధంగా మన వంతు మనం కృషి చేద్దాం దానికోసం అని ఒక పట్టుదలతో ఆయన చేస్తున్న కార్యక్రమం. ఎక్కడ మనం వెనకబడిపోతున్నాం, ఎక్కడ మనం వెనకబడుతున్నాం అంటే మనకి అనుమానాలు, మనకి ఒకరి మీద ఒకళ్ళు చెప్పుకోవడం, ఎవరో వేరే పార్టీ వాళ్ళు మనం చెప్తే మనం నమ్మేస్తున్నాం. దయచేసి అది మానేయండి. గతంలో కూడా చేశారు, పోయిన ఎన్నికల్లో కూడా. ఇప్పుడు నెల్లిమర్లో మనకి 7,900 మనకు వచ్చింది ఓట్లు, 7,900 ఓట్లు వచ్చినాయి. సభ్యత్వం ఎంత చేసాం? ఎవరు చెప్పగలుగుతారా? సభ్యత్వం ఎంత చేసాము? 780. క్రియాశీలక సభ్యత్వం 780. ఎంతమంది చేశారు? 32 మంది చేశారు. 32లో 10 కన్నా ఎక్కువ మంది ఎంతమంది చేశారు? 17 మంది చేశారు. అంటే కేవలం 17 మంది మన జన సైనికులు ఫీల్డ్లోకి వెళ్ళి 10 మందిని బతిమలాడి రండి మా క్రియాశీలక సభ్యత్వం తీసుకోండి. ఇవాళ ఉదయం చూసుంటారు మీరు, ప్రతి చోట దురదృష్టమైన పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం ఇది. మీరందరూ ఎందుకు గర్వపడాలంటే ఈ కార్యక్రమం గురించి, దశాబ్దాల కాలం వీళ్ళు పదవులు అనుభవించుకున్నారు, ప్రభుత్వాల్లో ఉన్నారు ఈ పార్టీలు, జాతీయ పార్టీలు కానీ ఇక్కడ ఉన్న రీజనల్ పార్టీలు కానీ ఏ పార్టీ కూడా తన కార్యకర్తల కోసం 5 లక్షల రూపాయలు కార్యకర్తలు ఏమైనా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వడం అనేది ఎక్కడా లేదు. అది పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం పాపం చిన్న వయసులో మన జన సైనికుడిని కోల్పోయాం యాక్సిడెంట్లో.
ఆ భార్యకి 2 పిల్లలకి ఒక భవిష్యత్తు కోసం 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెక్ పంపించింది, ఈరోజు అందించాను నేను. ఆ విధంగా పార్టీ మిమ్మల్ని ఒక కుటుంబ సభ్యులుగా భావించి ఆదుకుంటుంది. దేనికోసం మీరు వెనకాడుతున్నారు? మీ సమయం మీరు ఎంత ఇవ్వగలితే అంత ఇవ్వండి. ఇక్కడ ఎవరిని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇదేమి క్లాస్ రూమ్ కాదు, ఖచ్చితంగా క్లాస్ రూమ్ కాదు. మీరు ఒక నమ్మకంతో మన వంతు ఏంటి, మనం ఏం చేయగలుగుతాం మన రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి కోసం పొరపాటు చేశారు. రాష్ట్ర ప్రజలు ఈ రోజున ప్రతి ప్రాంతంలో కూడా, నాకు ఉదయం కూడా నాకు ఒక మిత్రుడు ఇంకో పార్టీ నుంచి వచ్చి నాతో పాలు పంచుకున్నాడు. నేనే ఆశ్చర్యపోయినాను. గిరిజన ప్రాంతాల నుంచి వచ్చాడు. విపరీతంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, ఆందోళన ఉంది. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని చాలామంది ఎదురు చూస్తున్నారు సామాన్యులు. కానీ మనం సిద్ధంగా ఉన్నామా? మనం నిలబడతామా? 233 బూతులు అంతేనా? 233 బూతులకి కనీసం 4 జన సైనికులు రెడీగా ఉన్నారా మనకి నెల్లిమర్లలో? ఆలోచించండి. మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు మీరు ఒక 2 3 మీ మిత్రుల్ని దగ్గర తీసుకోండి. రండ్రా మన 4 నిల్చుద్దాం అక్కడ బూత్ దగ్గర పార్టీ కోసం అని. చాలు, అదే మన పోరాటం. ఎవరు మన ఆపగలుగుతారు? ప్రజల్లో ఉంది మన పైన, ప్రజల్లో ఖచ్చితంగా మన పైన ఉంది, ఒక నమ్మకం ఉంది. నిజాయితీగా ఉన్న వ్యక్తి రాష్ట్రానికి మేలు చేస్తారు, అవినీతి పరుడు కాదు. ఇక్కడ ఎంత భూదందా జరిగిపోయింది, ఎంత మాఫియా జరిగిపోయింది. వేల ఎకరాలు, లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ చూసినా దోచుకుంటున్నారు. పోనీ అదే కనీసం అది ఆగిందా అంటే ఆగడం లేదే ఇన్ని సంవత్సరాలైనా కూడా. ఆలోచించుకోండి. మీరందరూ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపు ఉన్నారు. మీరందరూ ఎక్కువ శాతం. మన భవిష్యత్తు ఏంటని మీరు ఆలోచించండి. చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది నాకు కూడా. ఎందుకంటే ఇదివరకు శాసనసభలో మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఎవరు కూడా ఈ విధంగా ఇంత దాహం ఉండేది కాదు. డబ్బు కోసం ఇంత దిగజారిడిపోయి ప్రవర్తించేవాళ్ళు కాదు. కానీ ఈరోజు మాత్రం ఎంత తిన్నా సరిపోవడం లేదు వీళ్ళకి. 100 గజాల దగ్గర నుంచి 100 ఎకరాల వాళ్ళు లాగేసుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ. రాత్రి భయపెట్టించేసి, కేసులు పెట్టించేసి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకొని, అది ఎంతవరకు నిజమో కాదో మనకు తెలియదు కానీ నడిపించారు అట్లా ఈ ప్రాంతంలో. మనం నిలబడాల్సిన సమయం వచ్చింది. నెల్లిమర్ల విజయనగరం జిల్లాలో చాలా బలమైన నియోజకవర్గం జనసేన పార్టీకి. గతంలో కొన్ని పొరపాట్లు జరిగి ఉంటాయి, సమయం తక్కువ ఉండొచ్చు, నాయకత్వం లేకపోవచ్చు. కానీ అంచెలంచెలుగా మనం ఎదుగుతూ వస్తున్నాం. స్థానిక సంస్థల్లో నేను మీ అందరికీ చెప్పాలి ఈ విషయం. ఎందుకంటే కొంతమంది తెలియక ఏదో నేనే నాయకుడిని అయిపోయాను, నా వల్లనే 100 ఓట్లు వచ్చినాయి 300 ఓట్లు వచ్చినాయి అని చెప్పుకుంటున్నారు. కాదు, పొరపాటు. అది పొరపాటు. మనం ఎట్లా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చామో జనసేన పార్టీ కోసం, ప్రజలు కూడా ఆ విధంగానే ఓటేశారు. మిమ్మల్ని నన్ను చూసి కాదు ఓటేశారు, గుర్తుపెట్టుకోండి. చివరికి ఎవరు లేని ప్రాంతంలో 53 ఓట్లు 60 ఓట్లు కూడా వచ్చినాయి. కొన్ని ప్రాంతాల్లో ఎందుకు వచ్చినాయి 60 ఓట్లు? మన జన సైనికులు. వాళ్ళు ఆ పొరపాటు చేయలేదు, వాళ్ళు నిలబడ్డారు. సిద్ధాంతానికి నమ్ముకుని నడిచిన వ్యక్తులు, వాళ్ళు పొరపాటు చేయలేదే. దాన్ని మనం చూసి నేర్చుకోవాలి. ఎలక్షన్లు అంటే అనేక అంశాలు ఉంటాయి. ఏదో మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఒక సభలో. మేము నిజంగా చాలా సందర్భాలు నవ్వుకునే వాళ్ళం. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టకూడదని చెప్పారా ఎప్పుడైనా? ఏ రోజు అనలేదే. యువ నాయకత్వాన్ని పెంచుతా అన్నాం, ఎలక్షన్ బరాబర్ ఎలక్షన్ లాగానే చేయాలన్నాం, మద్యం మీద డబ్బులు ఖర్చు పెట్టొద్దన్నాం, ఓటు కొనుగోలు చేయొద్దన్నాం. అంతేకాని మీరు ఇంట్లో కూర్చుని మా వాళ్ళు పనిచేసి వస్తారులే, ఇది జీరో బేస్డ్ పాలిటిక్స్ అని అన్నారా పవన్ కళ్యాణ్ గారు? ఎవరు అనలేదే. ఎప్పుడు అసలు అన్నప్పుడు ఎలక్షన్ ఎందుకు? అసలు ఎందుకు మీరు అభ్యర్థిగా నిలబడుతున్నారు? జీరో బేస్డ్ పాలిటిక్స్ అంటే మద్యం గురించి, డబ్బు గురించి, అది మన సిద్ధాంతం. మనం దానికి వ్యతిరేకంగా చెయ్యొద్దు అని అన్నాం. అంతేగాని పాపం పొద్దునుంచి సాయంత్రం కష్టపడిన మన జన సైనికుడికి కనీసం మజ్జిగ ప్యాకెట్ ఇవ్వకపోతే మీరు వాళ్ళని బెదిరించి, మా పార్టీ అధ్యక్షుడు చెప్పారు ఇది జీరో బేస్డ్ పాలిటిక్స్, మీకు డబ్బులు ఇవ్వమంటే అది ఎట్లా? అది చాలా పొరపాటు, అది తప్పది. నిలబడాలి. అర్థం చేసుకోండి మీరు. ఇవన్నీ ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. నేను గమనించింది, మీ దగ్గర ఉన్న పట్టుదల ఇతర జిల్లాల్లో ఈ విధంగా లేదు. కసి ఉంది మీలో, ఒక మార్పు కోసం మీరు ఎదురు చూస్తున్నారు. నాయకత్వం కావాలి మీకు. నాయకత్వం కావాలని మీరు కోరుకుంటే సరిపోదు కదా, అవునా కదా? లేదా సడన్గా పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి ఇక్కడ నాయకుడిని పెట్టి ఆయన చేయరు ఆ పని. 100 సార్లు చెప్పారు నాతోటి, ఆలస్యమైనా పర్లేదు
మంచి నాయకత్వం వచ్చే వరకు నేను అవుతానని చెప్పారు. అవసరం అది. అంటే పార్టీ ఎదగాలి, పార్టీ నిలబడాలి. వచ్చే ఎన్నికలు ఇతర పార్టీల గురించి మీరు మర్చిపోండి. జనసేన పార్టీ రాబోయే ఎన్నికల్లో మనం బలంగా మన పునాదులు ఇంకా బలం చేసుకుని మనం అడుగు వేయకపోతే మన భవిష్యత్తు గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. వచ్చే ఎన్నికల్లో అహర్నిశలు కృషి చేసి ప్రతి ఒక్కరు, నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే గతంలో జరిగిపోయింది మర్చిపోండి. చక్కటి అవకాశం. వీళ్ళందరూ మీ అందరూ చాలా అద్భుతంగా మాట్లాడారు. మీరు థ్యాంక్ యూ సో మచ్. పేరున అందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. కృష్ణవేణి గారు ఎక్కడున్నారు మరి? లేరు కదా. ఎక్కడ ఉన్నారు? లేరు. ఓకే. ఆమె కూడా చాలా బాగా మాట్లాడింది. వాస్తవం అదే కదా. మన నాయకుడు ఎవరు నిర్ణయిస్తారో అది మనం వదిలేద్దాం. మనం జన సైనికుడిగా మనం పని చేసుకుందాం, నిలబడదాం. ఏ కార్యక్రమం అయినా సరే మనస్ఫూర్తిగా చేయండి, నిజాయితీగా చేయండి. మీరు పార్టీ కోసం దయచేసి ప్రతి ఆదివారం, సోమవారం, మంగళవారం ఏదో ఒక రోజు మీరు అనుకునేది ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేద్దాం. మన కేంద్ర కార్యాలయం నుంచి ఒక ఐటీ గ్రూపు, వాట్సాప్ వాళ్ళు గ్రూప్ ఏర్పాటు చేద్దాం. మీకు మేము మానిటర్ చేస్తాం. కేంద్ర కార్యాలయం నుంచి గ్రూప్ మీరు ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని శనివారం, శుక్రవారం, ఆదివారం ఏదో ఒక రోజు మీరు అనుకుని ఒక కార్యక్రమానికి అందరు కలిసి వెళ్ళండి. నలుగురు ముగ్గురు వెళ్తే ఏముంటుంది దాంట్లో మన గౌరవం చెప్పండి. మన జెండాకి మన గౌరవం ఇవ్వాలా వద్దా చెప్పండి. మన జెండా పట్టుకుని ఒక 50 బైకులు, 30 బైకులు, ఒక 300 మంది, 200 మంది వెళ్ళి ఒక కార్యక్రమం చేస్తే ఎవరు మన అడ్డుకోగలుగుతారు చెప్పండి. ఎంత అందంగా ఉంటుంది మన జెండా పట్టుకుని మనం వెళ్తుంటే ప్రజల్లోకి. ఆ భావన మీరు కరగాలి. రామతీర్థ సాగర్ ప్రాజెక్టు గురించి ఖచ్చితంగా జనసేన పార్టీ కట్టుబడి ఉంది. ఆ నిర్మాణం పూర్తి చేయాలి, నిలబడాలి దానికోసం. అది చాలా అవసరం. అన్యాయం. 20 కోట్ల రూపాయలతో అంచనా వేసిన ప్రాజెక్ట్ ఈ రోజున 500 కోట్ల రూపాయలు. అది కూడా ఒక్క టీఎంసీ కూడా కాదు. అది నేను ఇందాక ఆశ్చర్యపోయాను లెక్కలు చూస్తే. ఒక్క టీఎంసీ కూడా కాదు. ఒక్క టీఎంసీ స్టోరేజ్ కూడా చేయలేని మూర్ఖమైన ప్రభుత్వం ఇది. అది కూడా కట్టలేకపోయారు. ఎంత అన్యాయం జరుగుతోంది ఉత్తరాంధ్ర కోసం అనేది మీరు ఆలోచించండి. ఇసుక దోపిడీ, కొండలు తవ్వేశారు. జగనన్న కాలనీలో జరిగిన దోపిడీ మీకు అందరికీ చూపించాం, వాస్తవంగా చూపించాం మీకు ఏం జరుగుతుంది అనేది. భూమి కొనుగోలు విషయం నుంచి చివరికి బేస్మెంట్ లెవెల్లో సిమెంట్ పోసే వరకు వాళ్ళు పక్కాగా దోపిడీ చేసి వాళ్ళ మనుషులు పెట్టుకొని ఆ కార్యక్రమం నడిపేసి వేల కోట్ల రూపాయలు దోచేశారు మన రాష్ట్రంలో ఉన్న మన పేద ప్రజల దగ్గర నుంచి. జగనన్న కాలనీలు ఎవరికి కూడా సంతోషం ఇవ్వలేదు, కన్నీలే మిగిల్చినాయి. ఈరోజు ముఖ్యమంత్రి రకరకాల మాటలు మరొక్కసారి మన పార్టీ అధ్యక్షుడి పైన వ్యక్తిగతంగా ఆరోపిస్తున్నాడు. ఎన్ని రోజులు చేయగలుగుతాడు ఆయన ఈ వ్యక్తిగతంగా చెప్పండి. పార్టీ, ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు మనకు బాధ్యత ఉంటుంది. అందులో ప్రతిపక్ష పార్టీ. మనం ప్రజల పక్షాన్ని నిలబడతాం, 100% మనం పోరాడతాం. జనవాణి కార్యక్రమం చూసి దడుచుకుని, జనవాణి కార్యక్రమాల్లో ఉత్తరాంధ్ర నుంచి వాళ్ళకి అప్పుడే ఇంటెలిజెన్స్ వచ్చింది. ఉత్తరాంధ్ర నుంచి, విశాఖపట్నం నుంచి చాలామంది యువకులు సర్వే నంబర్లతో సహా ఏ విధంగా వీళ్ళు భూములు కాజేశారో ఆ వివరాలు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారని తెలిసి ఆ కార్యక్రమం జరగకూడదని హోటల్లో నిర్బంధించి ఆ రోజున 3 రోజులు మమ్మల్ని విశాఖపట్నం హోటల్లోనే పెట్టారు దుర్మార్గమైన ఈ ప్రభుత్వం. అది కుట్ర కాదా చెప్పండి. ఖచ్చితంగా అది కుట్రే కదా. మనకి రాజకీయంగా ఎదుర్కోవాలి కదా మనం. ఈ విషయాలు నేను మీతో ఎందుకు పంచుకుంటున్నా అంటే మీలో కూడా రావాలి ఆ భావన. మార్పు ఎట్లా వస్తుంది? మనం కోరుకుంటే సరిపోదు మార్పు. రండి, మీరు కూడా కార్యక్రమాలు చేయాలి, అలవాటు చేసుకోండి. మీకోసం ఖచ్చితంగా విజయనగరం జిల్లాలో జనసేన పార్టీ పటిష్టం చేయడానికి మనం రేపటి రోజున ఏ కార్యక్రమం చేసినా వేల సంఖ్యలో మన నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు ఆ కార్యక్రమాల్లో గౌరవంగా పాల్గొనేటట్టు దానికి పార్టీ పరంగా, సంస్థాగతంగా మనం బలోపేతం అవడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం నిర్ణయించారు. అందులో మీరందరూ కూడా భాగస్వాములు. ఆ కార్యక్రమాన్ని నిలబెట్టుకోండి, ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. మీరు జనసేన పార్టీలో పనిచేస్తున్నందుకు మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. ఎందుకంటే ఇటువంటి అవకాశం, ఇటువంటి వేదిక ఏ రాజకీయ పార్టీ మీకు ఇవ్వలేదు. ఇది వాస్తవం. ఒక్క పిలిపిస్తే స్వచ్ఛందంగా 500 రూపాయలు సొంత పెట్రోల్ పోసుకుని 100 కిలోమీటర్లు వస్తారు మన యువకులు మన అధ్యక్షుడి కోసం. అటువంటి పార్టీ ఎక్కడ లేదు భారతదేశంలో. ఇందాక ఆయన అన్నాడు, అచ్చెన్నాయుడా నీ పేరు? ఆయనే కాదు, తన భార్యను కూడా రంగంలో దిగి ఆమెను కూడా మన పార్టీ కోసం నడుపుతున్నాను, తిరిగి వెళ్తున్నాం అని. అటువంటి భావన ఉంటుంది ప్రతి కుటుంబంలో. దాన్ని మనం చాలా గౌరవించాలి. చాలా కేసులు, లక్ష్మి అక్కడ కూర్చుంది, లక్ష్మి మీద కూడా చాలా కేసులు పెట్టారు.
చాలా సందర్భాల్లో ఇబ్బంది పెట్టారు. నిలబడింది మన జెడ్పీటీసీగా. ఎన్ని ఓట్లు వచ్చినాయమ్మా? 1160 ఓట్లు. వెరీ గుడ్, చాలా సంతోషం. అట్లా మనం పోరాట స్ఫూర్తి అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. మొన్న ఎలక్షన్లో వాస్తవంగా పోలీసులు జీపులు, డిఎస్పీలు, సిఐలు వచ్చి మన అభ్యర్థులను ఎత్తుకెళ్ళిపోయారు. నామినేషన్ ఫామ్లు చించేశారు. కేసులు పెడతామని భయపెట్టించారు. తల్లిదండ్రుల దగ్గర పోయి మీ వాడిని తీసుకెళ్ళిపోమన్నారు. దుర్మార్గమైన కార్యక్రమం చేశారు. ఎందుకంటే యునానిమస్ అవ్వాలని ముఖ్యమంత్రియే స్వయంగా చెప్తే ఇక ప్రజాస్వామ్యం దేనికి? చంపేయండి. ప్రజాస్వామ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో చంపేయడానికి ఒక ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ధైర్యంగా నిలబడింది మన వీర మహిళలు. ఆ రోజున అద్భుతంగా నామినేషన్లు వేశారు. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నామినేషన్లు వేశారు. ఎవరు తగ్గలేదు. 30 లక్షలు 40 లక్షల రూపాయలు ఇంటికి తీసుకొచ్చినా కూడా డబ్బులు తీసుకోకుండా మేము నిలబడతాం, ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పి ఆ రోజు చాలా ధైర్యంగా నిలబడ్డారు మన వీర మహిళలు. ఆ స్ఫూర్తిని మీరు నింపుకోండి. ఈ జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే 3 నెలల లోపే మనం చాలా బలంగా ఎదగాలి. నెల్లిమర్ల నుంచి ప్రారంభం అవ్వాలి మన ప్రయాణం. మీరు కంకణం కట్టుకోండి, నిలబడండి. మనకి ఓటర్లు ఉన్నారు, మనల్ని నమ్ముకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. యువత ఎంతో నిలబడి ఆదర్శవంతంగా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందని. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, ఈ బటన్లోకి ముఖ్యమంత్రిని చూసి ఎప్పుడో విసికెత్తిపోయారు, ఎప్పుడో వదిలేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులకి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎక్కడ కూడా గౌరవం లేదు. జనసేన పార్టీ నాయకుడికి ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. జన సైనికుడు అంటే గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఈ విధంగా నిజాయితీగా మనం నిలబడి మాట్లాడగలుగుతాం. ఈ విధంగా యువతని మనం ప్రోత్సహించగలుగుతాం. ఈ విధంగా మన వీర మహిళల్ని మనం చాలా గౌరవించుకుని వాళ్ళకి మంచి స్థానం కల్పించి పార్టీలో మనం ముందు తీసుకెళ్లే విధంగా మనం పనిచేస్తాం. అటువంటి పార్టీ మన పార్టీ. చక్కటి నాయకత్వం ఉంది మనకి. దయచేసి చిన్న చిన్న మనస్పర్ధాలు, విభేదాలు, లేకపోతే ఏదో అనుమానాలు, ఎవరిని ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కించపరిచే విధంగా ఎవరి గురించి కూడా మాట్లాడరు, చేయరు. ఆయనే చేయనప్పుడు మనందరం ఎందుకు అట్లా మాట్లాడుకుంటున్నాం ఒకరినొకరు? చెప్పండి. ప్రతి ఒక్కరం కార్యక్రమం చేసుకుంటూ వెళ్దాం. ఆ నిర్ణయం జరిగినప్పుడు మీకు చాలా పారదర్శకంగా జరుగుతుంది ఆ నిర్ణయం. అదేదో చాటుగా ఎవరినో పిలిచి నువ్వు చేసుకోమ్మా, లేకపోతే నువ్వు చేసుకోండి అని ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అట్లా చేయరు. ఏది జరిగినా అఫీషియల్గానే జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని మీరు ముందు తీసుకెళ్ళండి. ఒకే గొడుగు కింద మనం ఉన్నాం. ఆ గొడుగుని మనం పెట్టుకుని జాగ్రత్తగా ముందు తీసుకెళ్ళి పార్టీని పటిష్టం చేద్దాం. విజయనగరం జిల్లాలో ఒక అద్భుతమైన మార్పు రావాలి. జనసేన పార్టీ కోసం నిలబడండి. చాలామంది గత ఎన్నికల్లో పోటీ చేశారు, స్వార్థం లేకుండా పోటీ చేశారు. చాలా ప్రాంతాల్లో తెలుసు మనం గెలవని తెలుసు. ఆయన కానీ నిలబడ్డారు, కష్టపడ్డారు, ఇంటింటి తిరిగారు, ఓట్ల కోసం అడిగాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరే చూశారు. దాదాపు ఒక 20 మంది పోటీ ఎంతమంది అమ్మా ఎంపీటీసీలు మొత్తం విజయనగరం? 11 చేశారు నిలబడి. ఓకే. సో ఓవరాల్గా నాకున్న లెక్క ఒక 54 ఎంతో టోటల్గా జిల్లా మొత్తం జిల్లా మొత్తం ఒక 54 మంది లోకల్ బాడీస్లో ఆ రోజు బలంగా నిలబడ్డారు. అంత ఒత్తిడి ఉన్నా కూడా అది గొప్ప విషయం. ఒక అడుగు వేసాం మనం, దాన్ని నిలబెట్టుకుందాం, ఇంకా ముందుకెళ్దాం. మీరందరూ కూడా ఒక మంచి మనసుతోటి, సింపుల్ అనేది దీనికి పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు. రాజకీయం ఒక కెరియర్గా, రాజకీయాల్లో కొంచెం సమయం వెచ్చించి నేను కూడా ఒక అవకాశం తీసుకుంటాను, భవిష్యత్తులో ఒక స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను పోటీ చేస్తాను అనుకునే యువత మీరంతా కూడా సమయం మీరు కేటాయించండి. పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసాలు వినండి. పార్టీ ఇచ్చే ప్రతి ప్రెస్ నోట్ గురించి మీరు చదవండి. ఎందుకంటే సమస్యలపైన అంత లోతుగా మనం విశ్లేషించి మాట్లాడతాం. ఇతర చిల్లర పార్టీలాగా మనం వ్యక్తిగత విమర్శలకి పరిమితం అవ్వం. మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం, మన పార్టీ కోసం మనం మాట్లాడుకుంటాం. ఆ సమస్యలు మీరు జాగ్రత్తగా మీరు విశ్లేషించుకుని, ఆ సమాచారాన్ని మీరు మీ దగ్గర ఉంచుకొని మాట్లాడండి. మీరు ఈ రోజున మనకి టీవీ ఛానల్ అవసరం లేదు, న్యూస్ పేపర్లు అవసరం లేదు, సోషల్ మీడియాలో అద్భుతంగా మాట్లాడండి. చాలా చక్కగా మాట్లాడారు చాలామంది ఈ రోజున. మీరందరూ దయచేసి నా రిక్వెస్ట్, ఉపయోగించండి మీరు సోషల్ మీడియాని. ఎవరిని విమర్శించబాకండి. ఒక సమస్య పైన మాట్లాడండి. మత్స్యకారులకు ఉన్న సమస్యలు ఈ రోజున వర్ణాతీతం. మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. 217 జియో తీసుకొచ్చి పొట్టగొట్టేశాడు మత్స్యకారులది మన ఆంధ్రప్రదేశ్లో. మొన్న నేను పాదయాత్ర చేస్తే కాకినాడ నుంచి నర్సాపురం వరకు ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసాం, మన మత్స్యకార భరోసా సభ. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. రేపటి రోజు నేను శ్రీకాకుళం వెళ్తున్నాను మత్స్యకార గ్రామాలకి. అసలు నిజంగా వాళ్ళ దుస్థితి పాపం. ఎంతో కష్టపడి ఆనందంగా ఉండే వ్యక్తులు వీళ్ళు. గ్రామం కట్టుబడి ఉండేది ఒక మాట పైన. అటువంటి వ్యక్తులకి ఈరోజు గుజరాత్ వెళ్ళిపోమంటున్నారు, కేరళ వెళ్ళిపోమంటున్నారు, తమిళనాడు వెళ్ళిపోమంటున్నారు. ఇక్కడ ఏ మాత్రం కూడా వాళ్ళకి అవకాశాలు లేక
కష్టపడి మేము సముద్రంలోకి వెళ్ళి వేటకెళ్ళి తెచ్చుకున్నది మేము అమ్ముకుంటాం అన్నయ్య కూడా మీకు కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ లేదు. ఇందాక మాధవ్ గారు అన్నట్టు కనీసం వీళ్ళకి ఫిషర్మెన్ల కోసం ఎన్ని కథలు చెప్పాడో ఈయన, ఎన్ని పోర్ట్లు నిర్మాణం చేస్తా అన్నాడు, ఎన్ని డాకులు నిర్మాణం చేస్తా అన్నాడు. ఏమైపోయినాయి? ఖచ్చితంగా మనం నిలబడాలి. కొన్ని వర్గాలకి చాలా నష్టం కలిగించింది ఈ ప్రభుత్వం. నిలబడాలి మనం, వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. మనం ఏం చేస్తాం రేపటి రోజున చెప్పాల్సిన అవసరం మనకు ఖచ్చితంగా ఉంది. సో మీరందరూ కూడా దయచేసి పార్టీ కార్యక్రమాలకి మాత్రం అంకిత భావంతో పనిచేయండి. పార్టీ నుంచి వచ్చిన కమ్యూనికేషన్ మేరకు, నిర్దేశాల మేరకు ప్రెసిడెంట్ గారు ఆలోచించి ఒక మాట అన్న దానికి మీరు నిలబడి కట్టుబడి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తక్కువ సమయంలో కూడా మీ అందరూ కూడా ఇంత అద్భుతంగా వచ్చి పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి రాబోయే రోజుల్లో ఒక భరోసా ఇచ్చి పంపిస్తున్నాను. నేను నెల్లిమర్ల నియోజకవర్గమే కాదు, విజయనగరం జిల్లాలో మండల స్థాయి కమిటీలు, గ్రామ స్థాయి కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు, అదేవిధంగా అంతిమంగా జిల్లా కమిటీలు కూడా త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని మీ అందరికీ కూడా చక్కటి అవకాశం కల్పించేటట్టు, యువతకు పెద్దపీట వేసేటట్టు ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం. మీరందరూ సహకరించమని మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేకంగా మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.